పేరు సంగీత. నేను రావుడి శ్రీరామ్ అనే అబ్బాయిని 6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాం. మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ప్రతి అవసరం వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చేదాన్ని. డిగ్రీ, ఐటీఐ అన్నిటికీ ఖర్చు పెట్టాను. తర్వాత ఇప్పుడు అందరి ముందు 2 రోజుల క్రితం పెళ్లి చేసుకుంటా అని పెద్ద మనుషుల సమక్షంలో సంతకం చేశాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఆ సంతకం నాది కాదనుకుంటా మోసం చేసి మళ్ళీ పారిపోయాడు. నన్ను అనేక విషయాలలో వాడుకున్నాడు. డబ్బు విషయంలో మా శారీరకంగా, మానసికంగా ప్రతి దానికి నన్ను వాడుకొని ఇప్పుడు దానికి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాడు. ఇంట్లో వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రతి అవసరం తీసుకొని ఇప్పుడు తర్వాతకి నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేసి వెళ్ళిపోయారు. నా జీవితం అన్యాయం చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా వదిలేసి? వాళ్ళు తనని ఎక్కడో దాచిపెట్టేశారు. ఇంట్లో నుంచి గొడవైందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎన్ని రోజుల కింద దాచిపెట్టారు? 60 రోజులు అవుతుంది. 6-5 రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మని అడిగినందుకు నా కొడుకు మగాడు ఏదైనా చేస్తాడు, మీకు ఉండాలి ఆడపిల్లకి, నా కొడుకు ఎంతమందితోనే ఉన్నా తిరుగుతాడు, ఏం చేసుకుంటావో చేసుకోకు, కేసు ఇలా అవుతుందని చెప్పినా కూడా జైలే కదా, మాకేం కొత్త కాదులేండి అనుకుంటే ఇలా బెదిరిస్తున్నారు వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ కలిసి. ఇంకా నేను ఎవరెవరు బెదిరిస్తున్నారు, ఏమని బెదిరిస్తున్నారు? వాళ్ళ అమ్మ చంపుతా అని బెదిరిస్తుంది, పరువు ఇస్తా అది అనుకుంటా. వాళ్ళ బావ నా ఫోన్ తన దగ్గర ఉంది, నా పర్సనల్ ఇవన్నీ ఇట్లా బెదిరించుకుంటున్నారు. నేను నీ తీస్తా, నిన్ను రోడ్డు మీద పెడతా అనుకుంటా. ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నది కాస్త భయపెట్టించేసి చేసుకోకుండా చేస్తున్నారు. తనకి నేను ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను అంటే ఇష్టం లేదు. కానీ నా దగ్గర డబ్బులు వాడుకున్న రోజులు వాడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. దయచేసి నాకు న్యాయం చేయండి.